సో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న లదాఖ్ సిరీస్ మన ఛానల్లో ఫైనల్లీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ లదాఖ్ సిరీస్ స్టార్ట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో దీంతో పాటు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న గివ్ అవే. సో 5,000 రూపీస్ రివార్డ్ మనీ అండ్ 5 లక్కీ విన్నర్స్. సో 5,000 రూపీస్ ఒక లక్కీ విన్నర్కి అండ్ మిగతా 4 మెంబర్స్కి సర్ప్రైజ్ గిఫ్ట్ నా సైడ్ నుంచి. సో ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే రూల్స్ ఆర్ వెరీ సింపుల్. రైడ్ విత్ విజయ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో నన్ను ఫాలో చేయాలి. నా లదాఖ్ సిరీస్ ప్రతి ఒక్క వీడియో మీరు చూడాలి అండ్ ప్రతి ఒక్క వీడియో పైన మీరు లైక్ చేయాలి, కమెంట్ చేయాలి అండ్ ప్రతి ఒక్క వీడియోని డెఫినెట్లీ షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అండ్ దాని స్క్రీన్ షాట్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఈ లదాఖ్ సిరీస్ ఫినిష్ అయిన వెంటనే బడ్జెట్ వీడియోలో విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. గుడ్ మార్నింగ్, శుభోదయం. వెల్కమ్ టు డే 4 ఆఫ్ లదాఖ్ 2021 రైడ్ అండ్ హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రైట్ నౌ టైం ఎంత అవుతుంది శ్వేత? 7 నడు దెబ్బలు మళ్ళీ ఢిల్లీ ట్రాఫిక్ ఇరుక్కుంటాం మొత్తం. సో ప్రాబ్లం ఏమైందంటే నిన్న రాత్రి ఎడిటింగ్ చేసిండే డే టు వీడియో దగ్గర 30 to 35 minutes దాకా వచ్చింది. అండ్ నేను వండర్ అవుతుండే, అరే 35 minutes వీడియోనా? అండ్ నేను అనుకున్నా దానిలో చాలా మటుకు రియల్ యాక్షన్ ఉంది అండ్ కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో దాన్ని ఎక్కడ నేను కట్ చేయలేదు, ఆ రానెస్ని అట్నే పెట్టినా అనమాట. సో మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా చేయాలి. అండ్ ఇవంతా లగేజ్ తీసుకుపోయి కింద ధనాదన్ మౌంట్ చేయాలి అండ్ చాలా మేబీ 1 hour దాకా పడుతుంది. కాకపోతే మనం 8 o'clockకి ఇక్కడికి వెళ్ళి చూడాలి. లెట్స్ సీ ఎంత ఫాస్ట్గా మనం బయలుదేరగలుగుతామో. అండ్ మళ్ళీ ఓయోలో గీజర్ పనిచేస్తలేదు, సలలీలతో స్నానం చేయాలి. అరే హిమాలయాస్లోకి పోతున్నాం మేము అంటే ఇప్పటి నుంచి మళ్ళీ ప్రిపేర్ చేస్తారా సలలీలతో స్నానం చేయమని చెప్పి. కొత్త షూస్ రాజోవి. యాక్చువల్గా ఒక కంఫర్ట్ ఉంటుంది కదా, మనం చాలా రోజుల నుంచి ఒక టైప్ ఆఫ్ షూ వేసుకొని సడన్గా మనం వేరే టైప్ ఆఫ్ షూ వేసుకోవాలంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం. సో ఇప్పుడు నాకు అట్లాంటి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి మిస్ అయినా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను లాంగ్ బూట్స్ వేసుకుని అండ్ లాంగ్ బూట్స్ లదాఖ్కి చాలా యూజ్ అవుతాయి అని చెప్పి అనుకున్నా. ఆల్ ఆఫ్ సడన్ మనకి ఎవరైనా నుంచి ఈ షూస్ వచ్చినాయి. సో నాకు తెలిసి ఇవి అలవాటు కావడానికి మనకు ఒక 2-3 days టైం పడుతుంది అనుకుంటా. 1 2 3 ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్ డెఫినెట్లీ చెప్పండి. నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది. కాకపోతే జస్ట్ అదొక మిస్కంఫర్ట్ అని చెప్తున్నా కదా, హైట్లో ఉంటే ఇంకా బాగుంటుండే. సో మోటో జాకీ షో, నేను మీ విజయ్, వీడు చాలా కూల్ గురు. సో రైట్ నౌ మనం ఢిల్లీలో ఉన్నాం. సో ఇది ఇక్కడ దాకా మనం ఏదైతే స్ట్రెచ్ చేసినామో ఇదంతా మనకు తెలిసిందే. సో ఈరోజు మనం ఉదంపూర్ పోవాలి. ఉదంపూర్ పోవడానికి అంటే ఉదంపూర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఉదంపూర్ పోవడానికి మనం ఒక NH-44 రోడ్ని వదలొద్దు. సో NH-44 రోడ్ని మనం డిజైన్ చేసుకోవాలి. డైరెక్ట్ ఉదంపూర్ పెడితే అది ఏదో పిచ్చి రోడ్లకి తీసుకోబోతుంది. సో గుర్తుపెట్టుకోండి, అంబాలా నుంచి లుధియానా నుంచి పఠాన్కోట్ నుంచి ఉదంపూర్. సో ఇది రూట్ మ్యాప్ అనమాట. చాలామంది నన్ను రూట్ మ్యాప్ అడుగుతూ ఉంటారు. నేను ప్రతిరోజు ప్రతి వీడియోలో రూట్ మ్యాప్ చెప్తున్నా. సో నోట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. మనం నోయిడాలో ఉన్నాం. నోయిడాలో అన్ని సెక్టార్స్ అనమాట. సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3, సెక్టర్ 4. సో అట్లా సెక్టార్ ఉన్నాయి. జస్ట్ 8:41 అవుతుంది. ఇంకా నాకు అది పొల్యూషనా ఫాగ్ అర్థమవుతుంది. అది పైన బిల్డింగ్స్ కూడా చూడండి, మొత్తం ఫాగ్ కనిపిస్తుంది. అని చెప్పినా కదా, నిన్న ఢిల్లీలో మాస్క్ లేకపోతే పోలీసు వాళ్ళు ఫస్ట్రేషన్ రేసు గుర్రం రేంజ్లా వేసుకుంటారు. దొరికినట్టు మాస్క్ పెట్టుకున్నాను నేను. అదే ఇంకో 2 hours అర్లీగా బయలుదేరాల్సింది. అంటే టైం రైట్ నౌ 9 అవుతుంది. మేబీ 6:45, 7 o'clockకి బయలుదేరినంటే బాగుంటుండే. ఆ 2 hours మనం చాలా ప్రొడక్టివ్ అవర్స్ అంట. మార్నింగ్ మనం రైడ్ చేస్తాం కదా, అవి చాలా ప్రొడక్టివ్ అవర్స్ అండ్ చాలా డిస్టెన్స్ కూడా కవర్ చేస్తాం ఆ 2 hours ఇంపార్టెంట్లీ. అండ్ ట్రాఫిక్ ఉండదు, ప్లజెంట్గా ఉంటుంది వెదర్. ఇంకా యూటర్న్ తీసుకోమంటుంది గూగుల్ మ్యాప్స్. అప్పుడప్పుడు ఏమంటారు పిచ్చి వేస్తుంది, ఏడికి పోవాలి అర్థం కాదు. యూటర్న్ తీసుకోమని చెప్పింది. ఇప్పుడేమో NH-44 రోడ్ మీదకి వచ్చింది. NH-44 3.4 kilometers చూపిస్తుంది. నుంచి చూడండి చాలా క్లియర్గా అనిపిస్తుంది. అక్షర్ధామ్ అంట, ఢిల్లీలో మస్తు ఫేమస్ ప్లేస్ అండ్ చాలా పెద్దగా ఉంది, మస్తు బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేయాలి దీన్ని కంపల్సరీ. కానీ లోపల స్ట్రిక్ట్లీ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. అట్లీస్ట్ ఇడికల్ కనిపిస్తుంది కదా. చాలా దూరం నుంచి దీన్ని చూసి ఒక కొండ అనుకున్నా. ఇది కొండ కాదు, మొత్తం గార్బేజ్ బిన్.
అంటే చెత్తది ఉంటుంది కదా, మొత్తం చెత్తది. 2 మౌంటైన్స్ అయిపోయినాయి చెత్తవి. బార్డర్ ఇప్పుడే క్రాస్ చేసినాం. ఒక సైడ్ మొత్తం రోడ్ అంతా క్లోజ్ చేసింది ఉంది. సో ఇది యాక్చువల్గా 1 వే హైవే. సో అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి పోవాలి, కానీ సింగిల్ రోడ్ ఉంది. మేబీ ఆ ప్రొటెస్ట్ అవుతుంది కదా ఫార్మర్స్ది, సో దాందే అనుకుంటా. అందుకే ఒక సైడ్ అంతా క్లోజ్ చేసి పెట్టారు. అండ్ ప్రొటెస్ట్ ఇంకా అవుతుందా ఇంత కరోనాలో? ఈ వే తీసుకోమంటారు. మొత్తం జామ్ 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 జామ్. ప్రొటెస్ట్ అవుతుంది కదా హర్యానాలో, దానికోసమే ఈ రోడ్ అంతా బ్లాక్ చేసారు. అండ్ దగ్గర దగ్గర ఒక 1.5 కిలోమీటర్స్ రోడ్ అంతా బ్లాక్ ఉంది. 20 మినిట్స్ పట్టింది ఈ ట్రాఫిక్లోకి వెళ్ళి బయటికి రావడానికి. హోప్ఫుల్లీ ఇదే లాస్ట్ అనుకుంటున్నా నేను. ముంగట ఇంకా ట్రాఫిక్ లేదు అనుకుంటున్నా. ఈ కార్ని క్రాస్ చేస్తే ట్రాఫిక్ క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. వచ్చే వాళ్ళు చూడండి వేరే రూట్ తీసుకోండి. మీరట్ మీదకి వెళ్ళి సోనిపత్ కర్నాల్ ఎంటర్ కావడానికి ట్రై చేయండి. కర్నాల్ ఢిల్లీ నుంచి వస్తే ఘోరంగా ఇరుక్కుంటారు ఈ ట్రాఫిక్ రోడ్లలో. లోపల తీసుకోమంటే ఎంత రిక్వెస్ట్ చేసినా అని లోపల తీసుకుంటలేరు. वहाँ से निकल जाएगा अम्मा, प्लीज़ थोड़ा अंदर कर दो बस. చూడు నాన్న, పోతుందా? ఓకేనా? ఓకేనా? నిజంగా జనాలకు ఎంత కామన్ సెన్స్ ఉండదు. ఇట్లా మొత్తం ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కొంచెం దారి వదిలేస్తే ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. నా వెనకాల మొత్తం బైక్స్ అన్నీ అయిపోయినాయి పాపం. మధ్యలో రోడ్ మొత్తం బ్లాక్ చేసేసినట్టు రే కదా. చూడు ఎన్ని వ్యాన్స్, ఎన్ని ఇల్లులు ఉన్నాయి. అయ్యా ఈడ మొత్తం బండ్లు గిన్లు పెట్టిరా. ఎంత పెద్ద ఫార్మర్ ప్రొటెస్ట్ అన్నా, ఫార్మర్ ప్రొటెస్ట్. ట్రాక్టర్లు గీక్టర్లు అన్నీ తీసుకొచ్చి ఇన్ని రోజులు వీళ్ళు ప్రొటెస్ట్ చేసినా సరే గవర్నమెంట్ పట్టించుకుంటలేదు, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. అంటే ఎంత గ్రేట్ గవర్నమెంట్ మనది. ఇటు సైడ్ కూడా బంద్ చేసారు రోడ్డు. ఉంటారు ఈయనే వండుకొని తింటారు, వాటర్ ఈయనే, ఇల్లు ఈయనే. ఢిల్లీ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్. సో దాని మధ్యలో ఎక్కడైతే కర్నాల్ హైవే ఉందో, హైవే మీద మొత్తం ప్రొటెస్ట్ నడుస్తుంది ఫార్మర్స్ది. అండ్ దగ్గర దగ్గర కింద కిలోమీటర్ కదా భయ్యా, 12 కిలోమీటర్స్, 18 కిలోమీటర్స్ మొత్తం బ్లాక్ చేసారు హైవే మొత్తం. ఫార్మర్స్ అందరు హైవేస్ మీదనే ఉంటారు. నవంబర్ 28కి స్టార్ట్ అయిందంట 2020లో. ఆల్రెడీ మనం 2021లో వచ్చేసినాం. జూన్ 6 మంత్స్ అయిపోయింది. దానికి ముందు నవంబర్, డిసెంబర్ 2 మంత్స్ కదా. సో ఆల్మోస్ట్ 8 మంత్స్. ఈ మంత్ కూడా కంప్లీట్ అయిపోతే 9 మంత్స్ని పట్టించుకోకుండా డైవర్షన్ వేసి ఢిల్లీ పోలీసు వాళ్ళు జస్ట్ ఇట్లా బ్యారికేడ్ చేస్తుంటే మనం ఎంత క్లిష్ట పరిస్థితులలో ఉన్నామో ఇక్కడ అర్థమవుతుంది నాకు. సో ఇక్కడ ఒక డ్రోన్ షాట్ తీసుకుంటా, మీకు డ్రోన్ షాట్ తీసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది ఎంత దూరం దాకా ఈ ప్రొటెస్ట్ అంతా బ్లాక్ చేసిర్రో. సో ఈ అంకుల్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తుంటే మమ్మల్ని పిలిచి చాయ్, వాటర్ ఏమైనా తాగి, లేకుంటే లంగర్ అంటే భోజనం అనమాట, లంగర్ చేసి వెళ్ళండి అని చెప్పన్నారు. ఒకవేళ ఎవరైనా దీనికి ఏమైనా హ్యాష్ ట్యాగ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్లీ ఈ డ్రోన్ షాట్స్ ఏవైతే నేను వీడియోలో పెడుతానో అవి తీసుకోండి. ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. వీళ్ళ ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసేటట్టు చూపెట్టండి. వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ తెలియాలి. అఫీషియల్గా పంజాబ్కి వెళ్ళి పంజాబ్ ఫుడ్ కంపల్సరీ టేస్ట్ చేయాలని చెప్పి టు డూ లిస్ట్లో ఉండే. కాకపోతే దేవుడి దయతోటి మనకి ఇక్కడనే పంజాబీ ఫుడ్ దొరుకుతుంది. అండ్ చిన్న బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అంటే వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత నాకైతే మస్తు అనిపించింది. బ్రేక్ఫాస్ట్ కూడా చూడడానికి అథెంటిక్, ఇంకా టేస్టీ, ఇంకా గరం గరం ఉంది. వచ్చేపోయే వాళ్ళని వీళ్ళు అలా చేస్తారు, ఎవరైతే లారీస్ కానీ ట్రక్స్ కానీ ఏమున్నా సరే. కానీ పోలీసు వాళ్ళు ఈ రోడ్ని అవాయిడ్ చేస్తారు.
నేషనల్ హైవే మొత్తమే చేంజ్ చేస్తారేమో, నేషనల్ హైవే ఇటుకెళ్ళి తీసేసి వేరే రూట్కి డైవర్ట్ చేస్తారేమో నా డౌట్. కానీ పాపం ఇలా కష్టాలు చూడండి అసలు. ఇందిరా బురద కరెక్ట్ టైంకి కరెక్ట్ మ్యూజిక్ నడుస్తుంది బ్యాక్గ్రౌండ్లో. బురదలో చాలా కేర్ఫుల్గా నిన్ననే కింద అవటం. ఢిల్లీ నుంచి ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ వచ్చినాం మనం. సో మనం ఒక పెట్రోల్ బ్రేక్ తీసుకోవాలి. ఇంకా బండి రిజర్వ్లోకి రాలేదు, రిజర్వ్లోకి వచ్చినాక తీసుకుందామని చెప్పి ఆగినా నేను. సో మనం నిన్న పెట్రోల్ కొట్టించిన తర్వాత 287 కిలోమీటర్స్ వచ్చినాం అనమాట. ఇంకా 20-30 కిలోమీటర్స్ పోతుంది. హైవే మీద మస్తు పెట్రోల్ బంకులు ఉన్నాయి. స్టేషన్కి వచ్చినాం ఈరోజు, ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్. అండ్ థ్యాంక్ గాడ్. అరే ఇది హర్యానా కిందకి వస్తుంది కదా, హర్యానాలో ఉన్నాం కదా మనం. హర్యానాలో కూడా పెట్రోల్ రేట్ తక్కువ ఉంది, 94.81 రూపీస్. థ్యాంక్ఫుల్ కర్దు. పీస్ఫుల్ మైండ్. 12 లీటర్స్ 1200 రూపీస్ బిల్. ఈరోజుకి మనం ఎన్ని కిలోమీటర్స్ వచ్చాం తెలుసా? ఇంటికాడికి వెళ్ళి 1600 కిలోమీటర్స్ వచ్చినాం ఇక్కడ దాకా. కురుక్షేత్ర. సో మహాభారతంలో జరిగిన కురుక్షేత్రం ఇదే ప్లేస్లో జరిగింది, అంబాలా దగ్గర. మనం కురుక్షేత్ర ప్లేస్ మీదకి వెళ్ళి వెళ్తాం అనమాట. అంటే గ్రేటెస్ట్ బ్యాటిల్ బిట్వీన్ బ్రదర్స్, అతిపెద్ద యుద్ధం అన్నదమ్ముల మధ్యలో జరిగింది. చరిత్ర చెప్పుకునేది మనం. ఇప్పటికీ ఆ చరిత్ర నుంచి నీతి పాఠాలు నేర్చుకుంటాం. కురుక్షేత్ర. అర్జునుడు కృష్ణుడు కమాన్ మీద ఉన్నారు. వెల్కమ్ టు కురుక్షేత్ర. ఇది చూడగానే అయితే నాకైతే మస్తు గూస్ బంప్స్ వచ్చినాయి సడన్గా. అంటే ఈ పదాలు మనం ఎప్పుడు మాట్లాడినా సరే కురుక్షేత్రం, మహాభారతం అని ఈ పదాలు ఎప్పుడు మాట్లాడినా అదొక గూస్ బంప్స్ లాంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇదే కురుక్షేత్ర. ఇంకో హైడ్రేషన్ బ్రేక్. అండ్ రైట్ నౌ టైం ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్లీ 1:21 అవుతుంది. అండ్ ఢిల్లీ నుంచి ఇప్పటిదాకా 170 కిలోమీటర్స్ వచ్చినాం అనుకోండి. అండ్ పెట్రోల్ కొట్టించిన తర్వాత ఒక 60 కిలోమీటర్స్ వచ్చినాం. అండ్ హైవే సూపర్గా ఉంది, కాకపోతే వెదర్ డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది. స్లైట్గా ఢిల్లీ కంటే స్లైట్గా వెదర్ బెటర్గా ఉంది, కాకపోతే ఈ ఎండలో నడిపేయడం అస్సలు కావట్లేదు. కొంచెం స్లైట్గా నిద్ర వచ్చినట్టు అవుతుంది, డైజీ ఫీల్ అవుతుంది. సో ఇట్లాంటి టైంలో మనం ఏం చేయాలంటే కంపల్సరీ ఒక బ్రేక్ తీసుకోవాలి. సో బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్తో పాటు కొంచెం బాడీని హైడ్రేట్ చేయడానికి ఫుడ్ బదులు లిక్విడ్ లాగా లస్సీ, చార్జ్. సో శ్వేత OnePlus Nord ఫోన్ యూజ్ చేస్తుంది. సో శ్వేత కూడా బ్లాగ్ చేస్తుంది కదా. సో శ్వేత ఫోన్లో ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ ఏదైనా ఫోటో తీయాలంటే ఫ్లాష్ డిసేబుల్, టెంపరేచర్ ఈజ్ హై, దాని తర్వాత అనేబుల్ టు టేక్ పిక్చర్స్, ఫోన్ టెంపరేచర్ హై అని చెప్పి అంటుంది. ఇంత ఎండలో మంచి టెంపరేచరే అర్థమవుతలేదు, ఫోన్ టెంపరేచర్ అఫ్ కోర్స్ హై ఉంటుంది. శ్వేత మస్తు స్ట్రగుల్ అవుతుంది ఫొటోస్ తీయడానికి. పంజాబ్లా లస్సీ. అవును, హర్యానాలో ఉన్నాం కదా మనం, పంజాబ్ హర్యానా బార్డర్. ఇప్పుడు ఏడున్నాం మనం? కురుక్షేత్ర అంటే హర్యానానే కదా. కురుక్షేత్ర అంటే హర్యానా, దీని తర్వాత లుధియానా వస్తుంది. లుధియానా అంటే పంజాబ్. ఆవిడ నీళ్ళు 4 రోజుల నుంచి నీళ్ళు తప్ప ఇంకేం లేవు. నీళ్ళు 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 మళ్ళీ నీళ్ళు అయిపోయింది. లాస్ట్ ఉందేహా చిన్నప్పుడు ఎరుగుతారు నీళ్ళు. ఎక్కు. మన డెస్టినేషన్కి ఇంకా 440 కిలోమీటర్స్ ఉంది. 8 hours చూపిస్తుంది. 8 hours 16 minutes. మనం ఉదంపూర్ రీచ్ అయ్యే వరకు 10:37 PM అవుతుందంట. నాకు తెలిసి 10:37 PM అంటే 9 o'clockకి లాక్డౌన్ అయిపోతుంది. రీచ్ అవుతామా రీచ్ కాలేమా మ్యాక్సిమం ట్రై చేద్దాం. రీచ్ కాకపోతే ముందే బ్రేక్ తీసుకుందాం. ఆడు ఫ్రూట్ హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిందంట. శ్వేత ఫోటో తీసుకుంటుంది. ఆంటీ మాకు ఫ్రూట్ ఇచ్చింది, ప్లస్ ఫోటో కూడా దిగింది. అండ్ ఈ బండి సెటప్ కూడా బాగా నచ్చింది. బాయ్ అమ్మా, థ్యాంక్ యూ. అండ్ డిస్కవరీ బండి మీద మొత్తం సెటప్ చేశారు, మస్తుంది. సో బైసైకిల్స్లో ఒక బ్రాండ్ ఇది హీరో సైకిల్స్. మనం మొన్న సైకిల్స్ అవి కొనడానికి చూసిండే కదా. సో ఇక్కడ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లుధియానాలో. హీరో సైకిల్స్, హీరో ఎలక్ట్రో సైకిల్స్ అని చెప్పి వచ్చినాయి. కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా వచ్చినాయి దాంట్లో. చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ. అంతకుముందు ఒకటి ఇంకో సైకిల్ది మ్యానుఫ్యాక్చరింగ్ పోయింది. రైడ్ అప్డేట్. రైట్ నౌ టైం వచ్చేసి 4:18 PM అవుతుంది. అండ్ మనం లుధియానా క్రాస్ చేస్తున్నాం. ఇంకా లుధియానా సిటీ చాలా పెద్ద ఉంది, ఎప్పుడో స్టార్ట్ అయింది.
అంటే సిటీ అంటే లుధియానా బార్డర్స్ ఎక్కడనో స్టార్ట్ అయింది, ఇంకా ఎండ్ అవుతలేదు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఎండ్ అవుట్స్కట్లోకి వచ్చేసినాం. లుధియానాలో అన్ని షోరూమ్స్ ఉన్నాయి, అన్ని పెద్ద పెద్ద షోరూమ్స్ అన్నీ చూసుకుంటూ వచ్చినాం మేము. సో ఇక్కడ చూడండి, ఇది స్పీడ్ గన్ అనమాట. వీళ్ళు ఫోటోలు తీస్తుర్రు. సో ముందు ఎవరైనా స్పీడ్ని బ్రేక్ చేస్తే ఈడ వాళ్ళని ఆపేస్తారు. ఐ థింక్ వీళ్ళు స్పీడ్ని బ్రేక్ చేసారు ముంగడ ఎక్కడనో. వాళ్ళ నెంబర్స్ని పట్టుకొని ఇక్కడ ఆపేసి చలాన్ ఏదైతే ఉంటే అది కట్టించుకుంటారు. మన హైదరాబాద్లో కూడా 2-3 ఉన్నాయి. నా బండి పైన ఒకసారి చలాన్ పడ్డది ఇట్లా. నేను మేడ్చల్ రోడ్లో నేను నార్మల్గా అంటే ఒక రేంజ్లో స్వాగ్లో పోతున్నా. నేను 90 km/h పోతున్నా. ఆ రోడ్ది స్పీడ్ లిమిట్ వచ్చేసి 80 km. సో ఇట్లాంటి స్పీడ్ గన్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. సో రైట్ నా రోడ్ అంతా కన్స్ట్రక్షన్ చేస్తుర్రు మొత్తం అంతా. అంటే రోడ్ రూలర్ తోటి కొంచెం గీతలు గీస్తారు కదా, నా టైర్ అంతా వాబుల్ అవుతుంది. స్లోగా పోతే సరిపోయింది, కానీ ఇంకొంచెం ఫాస్ట్ వెళ్తే మాత్రం ఇట్లా 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 వాబుల్ అవుతుంది. ఏందో తెలుసా అసలు నీకు? ఎవరికైనా ఈ చెట్టు ఏందో తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పకండి. ఇచ్చా నేను ఫస్ట్ టైం షాకింగ్. ఎట్లా పిచ్చి చెట్లు పెరిగినట్టు చూడుగు పిల్లేగా. పప్పు దహి చెట్టు. ఈరోజు రాత్రికి పప్పు దాల్ చావల్ పెరుగు వేసుకొని తినేసాం. సో తెలుగు మాట్లాడేటోళ్ళు కనిపిస్తే అదేదో అనుకోని అంటే తెలియని ఫ్యామిలీ ఫీలింగ్ అనమాట. ప్రదీప్ అని చెప్పి ఇప్పుడే కలిసిండు. ముందుకు ఎట్లయినా మేము ఇద్దరం సేమ్ ప్లేస్కి వెళ్ళాలి, సేమ్ రైడే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మేము తిన్న తర్వాత ముందుకు బయలుదేరదామని చెప్పి. ఏడున్నాడు ప్రదీప్? సోలో ట్రావెలర్ ప్రదీప్కి రైడ్ విత్ విజయ్ సెల్యూట్. చాలా గట్స్ ఉన్నాయి నీకు ఇంత దూరం రావడం. కాకపోతే అథెంటిక్ పంజాబీ లంచ్ డిన్నర్ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి నా కోరిక. అండ్ ఈరోజు పంజాబీ డాబాలా అంటే ప్రతిసారి మనం పంజాబీ డాబాకి రైడ్ చేస్తాం ఇంటి దగ్గర హైదరాబాద్ దగ్గర, కానీ పంజాబీ ఫుడ్ అనుకొని అట్లా తినేస్తాం. కాకపోతే ఈరోజు ఫైనలీ పంజాబీ ఫుడ్ తింటున్నాం. అండ్ మన కోసం వీళ్ళు స్పెషల్గా రైస్ వండిర్రు. అండ్ దాని తర్వాత లుక్ ఎట్ దిస్ సలాడ్ అండ్ దాల్ కూడా తీసుకొచ్చారు. పొద్దున మేమైతే లంగర్లో తిన్నామో అది కూడా మస్తు టేస్టీ ఉండే. అండ్ కాళీదాల్ రేపు కూడా చేస్తాం వచ్చేసి. 4 daysలో మేము రైడ్ చేసిన లేటెస్ట్ అంటే చాలా లేట్గా వెళ్తున్న రైడ్ ఇదే. 9:30 అవుతుంది టైం, ఇంకా మేము రీచ్ కావాలి. అండ్ టైం తెలుస్తుంది అసలు ఈడ అంటే ఎస్పెషల్లీ ఈ పార్ట్స్లలో. నేను ఈ లైట్లు వేస్తా. ఇవన్నీ అవే చెట్లు. నేను మీకు ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టినా, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది. ఏమంటారు పిచ్చిగా పెరిగినాయి. మన ఇంటి దగ్గర గడ్డి పెరుగుతుంది కదా, ఆ రేంజ్లో పెరిగినాయి అనమాట. 2 రోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఇటు పోతేనేమో అమృత్సర్, ఇటు పోతేనేమో జమ్మూ. ఎగ్జాక్ట్లీ 90 km ఇటు, 97 km ఇటు. మనం కాకపోతే ఇచ్చాడు వెళ్ళాలి, ఎందుకంటే రేపు మనల్ని మౌంటైన్స్ పిలుస్తున్నాయి, లదాఖ్ పిలుస్తుంది. సో వీఆర్ గోయింగ్ టు జమ్మూ. ఫస్ట్ అయితే పోయి మనం బుకింగ్ అవన్నీ వేసుకొని మళ్ళీ లగేజ్ అంతా తీసుకోవాలి లోపలికి. సో రీచ్ అయిపోయినాం పఠాన్కోట్. అండ్ పఠాన్కోట్లో అర్జున్ గెస్ట్ హౌస్ అని చెప్పి మంచి రూమ్. అండ్ రేట్ కూడా జస్ట్ 800 రూపీస్ మాత్రమే. రూమ్ చిన్నగా ఉంది కానీ చాలా క్లీన్గా ఉంది, చాలా నీట్గా ఉంది. అండ్ వాళ్ళ సర్వీస్ కూడా బాగా నచ్చింది నాకు. అండ్ గీజర్ పనిచేస్తుంది స్పెషల్లీ రేపు పొద్దున్నే లేచి స్నానం చేయడానికి. నేను ఆల్రెడీ టైం ఎంత అవుతుందంటే ఒక నిమిషం. ఇదనమాట ఈరోజు వ్లాగ్. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇవన్నీ చేస్తే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినట్టు. సో ఆ లక్కీ విన్నర్ ఎవరో నేను కూడా వెయిట్ చేస్తున్నా ఈ ప్రైజ్ మనీ ఇవ్వడానికి. సో లదాఖ్ బడ్జెట్ వీడియోలో నేను లక్కీ విన్నర్ని అనౌన్స్ చేస్తాను. సో రేపు మనకి చాలా పెద్ద డే కాబోతుంది. అండ్ రేపు మనం చాలా కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. సో రేపటి వీడియో కోసం అందరూ రెడీ ఉన్నారని చెప్పి అనుకుంటున్నాం.
సో ఈ వీడియోని అయితే డెఫినెట్లీ షేర్ చేయండి అండ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుంటే అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.